హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి అయితే స్వాగతం. సో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఆదివారం కదా, ప్రతి ఒక్కరూ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో మన వీడియో లింక్ పెట్టుకొని మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సండే కదా, అట్లీస్ట్ ఒక 500 మంది నుంచి 1000 మందిని కొత్త వాళ్ళని జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఒక ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. దాదాపుగా ఒక 38 సార్లు యుద్ధం ఆగిపోతుంది, చర్చలు జరుగుతున్నాయి, యుద్ధం ఆపేస్తున్నాం అని. అలాగే ఒక 40 సార్లు ఈరోజు రాత్రికే ఇరాన్ అంతం చేసేస్తాం, అది వదులుతాం, ఇది వదులుతాం, నాశనం చేసేస్తామని ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రకటనలు చేసిన డొనాల్డ్ ట్రంప్ సో ఎట్టకేలకు పశ్చిమాసియా యుద్ధం ముగియబోతోంది. ఈరోజే ఆ డీల్ మీద సంతకాలు పెట్టబోతున్నారు. చర్చలన్నీ ఫలించాయి. సో నేడే ఒప్పందం. తెరుచుకొనున్న హర్మూజ్ జలసంధి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. అంతకుముందు పాక్ ప్రధాని నోట అదే మాట. ఇరాన్ నుంచి సానుకూల సంకేతాలు. అమెరికా వైఖరిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ ముగియనుందా? హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందా? శనివారం జరిగిన పరిణామాలు ఆ దిశగానే సాగాయి. యుద్ధం ముగియనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇరాన్తో ఆదివారం ఒప్పందం కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. అంతకుముందు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. సో ఇరాన్లో అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టకుండా, సొంతంగా అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా ఒప్పందంలో అత్యంత కీలకమైన విషయం అదే. తర్వాత హర్మూజ్ జలసంధి కంట్రోల్ విషయంలో కూడా రెండో విషయం. ఈ రెండు అంశాల్లో కూడా ఒక ఒప్పందానికి వచ్చారు, ఒక తీర్మానాలు అయితే చేసుకుంటున్నారనమాట. ఇది ప్రపంచం మొత్తానికి గుడ్ న్యూస్ అండి. దాదాపుగా ఒక 80 రోజుల పాటు, 3 నెలల పాటు యుద్ధం కొనసాగింది. ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. మన దేశంలో ఉన్న 150 కోట్ల మందిలో సుమారుగా 90%, 90% మంది మధ్యతరగతి పేద వర్గాల జేబులకు చిల్లుపడింది. వంటింటి ఖర్చులు పెరిగాయి, నిర్వహణ ఖర్చులు పెరిగాయి. అలాగే స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, రూపాయి విలువ మంది పడిపోవడం, ఇలా అనేక అవస్థలు పడ్డాం మనం యుద్ధం కారణంగా. యుద్ధం వాళ్ళు చేసుకోవడం ఏంటి, మన దేశంలో 100 కోట్ల మంది ఇలా బాధపడడం ఏంటి. సో ఎట్టకేలకు ఆ యుద్ధం ముగియబోతోంది. అది అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. అలాగే మహిళల 2020 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ జరగబోతోందండి. మ్యాచ్ జరగబోతోంది. మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ తొలిపోరుకు సిద్ధమైంది. ఆదివారం తన తొలి మ్యాచ్ హర్మన్ ప్రీత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొనబోతుంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత్ పొట్టి కప్పులోనూ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న భారత్ పాక్ను తేలిగ్గా ఓడిస్తుందని అంచనా. ఈ రక్షణ ఒప్పందానికి సంబంధించి అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. యుద్ధానికి సంబంధించి ఇంకా వాళ్ళతో యుద్ధం ముగిపోతుంది అనే అంశాన్ని. తర్వాత ఈనాడులో బ్యానర్ ఏంటంటే, ఏటా వరద ఎన్నాళ్ళీ బెడద అని. వర్షం వచ్చినప్పుడు ఈ పట్టణ ప్రాంతాల్లో చిన్న వర్షం, కొద్దిపాటి వర్షాలకే నగరాలను ముంచెత్తున్న ముంపు నీరు, ప్రతిబంధకంగా కాలువల ఆక్రమణలు, పేరుకుపోతున్న పూడికలు, వర్షాలు తీవ్రమయ్యేలోపు నివారణ చర్యలు తీసుకుంటే మేలు. వర్షాకాలం మొదలైన పలు నగరపాలక సంస్థల్లో వరద నీటి సమస్య పరిష్కార చర్యలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. డ్రైన్ల ఆక్రమణలు, పూడికి తొలగించకపోవడం, ఏటా పెరుగుతున్న వరద నీటి ఉధృతికి అనుగుణంగా కాలువలను విస్తరించకపోవడంతో పలు నగరాలు ఏటా ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 123 పుర నగరపాలక సంస్థల్లో చిన్న పెద్ద వర్షపు నీటి కాలువలు 24,053 కిలోమీటర్ల మేర ఉన్నాయి. మరో 23,611 కిలోమీటర్లు కొత్తగా నిర్మించాలి. ఈ కాలువలు పూడికి తీయకపోవడం అండ్ ఆక్రమణల కారణంగా, కుచించుకుపోయిన కారణంగా మురుగునీరు పారక ఎప్పుడైనా వర్షాలు పడితే ఎక్కడి నీరు అక్కడ ఉండిపోయి
ఇప్పుడు హైదరాబాద్లో అదే కదా సమస్య. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం కురిసినా అదో పెద్ద చెరువులా ఉంటుంది. కారణం ఏంటి? అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండదు, మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగ్గా ఉండదు, అక్కడ కూడా ఆక్రమణలు ఎక్కువ. ఇక్కడ కూడా ఈవెన్ మన రాష్ట్రంలో ప్రతి పట్టణంలో కూడా అంతే, కాలువల మీదకే ఇల్లు కట్టేసుకుంటారు. ప్రతి చోట అదే పరిస్థితి, కాలువల మీదకి ఇల్లు కట్టేసుకుంటారు తెలుసా. మన రాష్ట్రంలో కూడా మీరు ఎక్కడైనా చూడండి, పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కాలువల మీద ఉంటాయి. సో దీన్ని హైలైట్ చేశారు ఈనాడులో. ఇక కొన్ని ఉదాహరణలు కూడా రాశారు. విజయవాడ నగరంలో అసంపూర్తిగా నిలిచిన వరద నీటిలో కాలువలతో వర్షపు నీరు రోడ్లపై నిలుస్తుంది. 2017లో తెదేపా ప్రభుత్వం 461 కోట్లతో 440 కిలోమీటర్ల పొడవైన కాలువల నిర్మాణం చేపట్టింది అని కొన్ని ఉదాహరణలు. పరిష్కారం ఏంటి అనేది కూడా రాశారు. మంచి వార్త రాశారు. ఇక మన రక్షణ వ్యవస్థలోకి మన రక్షణ కవచం శత్రు దుర్భేద్యం, క్షిపణి రక్షణ వ్యవస్థ సరికొత్త నౌకా విధ్వంసక అస్త్ర పరీక్షల దిగ్విజయం, అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అటాక్ చేసేది ఏంటి? పైనుంచి క్షిపణులు వదులుతారు, డ్రోన్లు వదులుతారు. వాటిని ముందుగానే పసిగట్టి 5000 కిలోమీటర్ల అవతల ఉన్నా సరే వాటిని ముందుగానే పసిగట్టి వాటిని పైనే ధ్వంసం చేయడం ఒక కొత్త అడుగనమాట. సో దానికి ఇప్పుడు భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గడిచిన 2 రోజుల్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో బహుళ అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ, BMD వ్యవస్థ, సరికొత్త మధ్యశ్రేణి నౌకా విధ్వంసకాస్త్రానికి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. ప్రత్యర్థి ప్రయోగించిన దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, యుద్ధ విమానాలను వేగంగా గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఖచ్చితత్వంతో నేల కూల్చే BMD వ్యవస్థను భారత్ అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా మొన్న చేసిన పరీక్షలు విజయవంతమయ్యాయంట. సో అదొకటి రాశారు. ఈ సాక్షిలో అన్ని పత్రికల్లో యాక్చువల్ దాన్ని హైలైట్ చేశారు. ఈనాడులో ప్రధానంగా రాశారండి. కొత్తగా ముంచుకొస్తున్న క్షిపణుల ముప్పులను ఎదుర్కొనేలా అధునాతన పరిజ్ఞానాలతో తాజా ఆయుధ వ్యవస్థలు రూపొందాయి. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDOకు అభినందనలు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన అంశం కూడా చూడొచ్చు. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులకు 5000 కిలోమీటర్ల ముందు నుంచే చెక్. BMD ఫేజ్ 2 వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన DRDO. సో తర్వాత బాలికా వికాసం అని IIITలో 70% బాలికలే చోటు సంపాదించారంటండి. ప్రభుత్వ పాఠశాలల టాప్ 10లో 9 మంది ప్రాధాన్యం నూజివీడు ప్రాంగణమే. 44,104 దరఖాస్తుల్లోంచి 4,040 మంది అభ్యర్థుల ఎంపిక. ఎక్స్ వేదికగా జాబితా విడుదల చేసిన మంత్రి లోకేష్. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో IIITలో ప్రవేశాలకు తాత్కాలిక ఎంపిక జాబితాను ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శనివారం విడుదల చేశారు. ఎంపికైన వారిలో 70% మందికి పైగా బాలికలే ఉండడం విశేషం. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు IIITలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తొలి 10 మందిలో 9 మంది నూజివీడు క్యాంపస్నే ఎంచుకున్నారు. ఆర్కే వ్యాలీ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం 4 ప్రాంగణాలకు కలిపి మొత్తం 44,104 దరఖాస్తులు రాగా వాటిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 25,406, ప్రైవేట్ స్కూల్ నుంచి 17,798, ఇతర స్కూల్స్ నుంచి మొత్తం మీద పరిశీలించి 4,040 మందికి నిన్న సీట్ కన్ఫర్మ్ చేశారు. మ్యాక్సిమం అందరూ నూజివీడు IIITనే అంటారు. నిజానికి అక్కడ ఫెసిలిటీస్ ఏమంత బాగోవు, ఫుడ్ కూడా ఈ మధ్య మెరుగైంది అన్నారు. సో ఓవరాల్గా నూజివీడు IIIT, ఆ తర్వాత శ్రీకాకుళం IIIT ఒకటి, ఒంగోలు IIIT కూడా ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్నాయి. ఇది సంగతి. కార్టూన్ చూడండి. నిన్న సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. భార్యతో మాట్లాడకపోవడం ఏమీ క్రూరత్వం కాదు అని చెప్పింది. దాంతో మాట్లాడకుండా ఉండడం కాదు సార్, తన మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పే ధైర్యం లేక మాట్లాడలేదంట. పొలిటికల్ అంశాలనైనా ఇటువంటి సామాజిక అంశాలనైనా ఏదైనా సరే సెటైరికల్గా కామెంట్ రాయాలంటే ఈనాడే. ఇది కదా ఏపీ బ్రాండ్.
2 ఏళ్లలో 21.64 లక్షల కోట్ల పెట్టుబడులు. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి దిక్సూచి లేని పారిశ్రామిక రంగం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో విపరీతంగా పెట్టుబడులు వచ్చాయండి. సో 100% అందులో ఏమాత్రం తిరుగులేదు. అసలు మనం తలెత్తుకొని గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, దేశం మొత్తం మీద అత్యధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో ఎక్కడా లేని అతి పెద్ద పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి, దిగ్గజ సంస్థలు వస్తున్నాయని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో ఏమాత్రం తిరుగులేదు. ఆల్రెడీ కొన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఇంకొన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గ్రౌండింగ్ అయితే మంచిది. ఇక ఇవాళ ముఖ్యమంత్రి సీఎం గారు అండ్ టీం సింగపూర్ వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా పెట్టుబడుల వేటే లక్ష్యం, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు ఆ దేశ ప్రధాని పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారన్నమాట. ఈ నెలలోనే పనులు పూర్తి కావాలి. జలధార జలహారతిపై ముఖ్యమంత్రి ఆదేశం. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. ప్రతి వర్షపు చినుకును ఒడిసిపెట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జలధార జలహారతి పనుల్లో భాగంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇక శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే కుచ్చుటోపి అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో ఆ కొండ మీద 8 సెంట్ల విస్తీర్ణం ఉన్న స్థలం శ్రీశైలం దేవస్థానం వాళ్ళకి కేటాయించింది. వాళ్ళేమో ఒక కాటేజీ గెస్ట్ హౌస్ కడతామన్నారు. అలా గెస్ట్ హౌస్ నిర్మాణం 2023కే పూర్తయింది. అలా దాతలు ఎవరైనా సరే ఆ కొండ మీద గెస్ట్ హౌస్ కడతాము అంటే కట్టుకోవచ్చు. అందుకు శ్రీశైలం దేవస్థానం స్థలం ఇస్తుంది, స్థలం ఉచితంగా ఇస్తుంది. వీళ్ళు గెస్ట్ హౌస్ కట్టేసి దేవస్థానానికి ఇచ్చేయాలి. ఇచ్చేసి సంవత్సరంలో 30 రోజులు ఈ ఎవరైతే దాతలు ఉన్నారో కట్టించారో వాళ్ళు వాడుకోవాలి. మిగిలిన 11 నెలలు కూడా దేవస్థానం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటుంది డబ్బులు వసూలు చేసుకొని. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2023లోనే ఆ నిర్మాణం పూర్తి చేసినప్పటికీ దేవస్థానానికి అప్పగించలేదు. అప్పటి నుంచి కూడా దేవస్థానానికి ఇవ్వకుండా ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, లేకపోతే ఖాళీగా ఉంచి తాళాలు తన దగ్గర పెట్టుకుంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం అనమాట. శ్రీశైలం దేవస్థానం స్థలంలో కాటేజీ కట్టి సో ఆయన దేవస్థానానికి అప్పగించకపోతే ఎలా? రోజుకి 8,000 అద్దె ఉంటుంది ఇది. అందుకే వాళ్ళు నోటీసులు ఇచ్చినా స్పందించట్లేదంట. చివరికి నిన్న రాత్రి విషయం బయటకు వచ్చి కొంచెం గొడవ జరిగేసరికి ఇదిగో వచ్చింది అక్రమం వెలుగు చూడడంతో. కాటేజీ అప్పగించిన విషయం శనివారం వెలుగు చూడడంతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి శనివారం రాత్రి తన ప్రతినిధులను దేవస్థానం అధికారుల వద్దకు పంపి తాళాలు అప్పగించే ప్రయత్నం చేశారు. తాము అన్నీ తనిఖీ చేసి అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయో రికార్డు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. సో ఇది అయిపోయింది. తర్వాత ఏటా వరద, ఎన్నాళ్ళు వరద, ఇదంతా ఓకే. తర్వాత సైబర్ నేర విభాగంలో సమూల మార్పులు. సీఎం ఆదేశాలతో ఎన్టీఆర్ కమిషన్ రేట్లో పునర్వ్యవస్థీకరణ. ప్లంజ్ పూల్కు అడ్డుగోడ. కట్ ఆఫ్ వాల్ నిర్మాణమే ఉత్తమం అంటున్న నిపుణులు. కాంక్రీట్తో నింపితే ఫలితం శూన్యం. స్వతంత్ర నిపుణుల నివేదిక వచ్చాక చర్యలు. శ్రీశైలం భద్రతపై ప్రభుత్వం దృష్టి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్లంజ్ పూల్ స్పిల్వే వైపు విస్తరించకుండా కట్ ఆఫ్ వాల్ అంటే అడ్డుగోడ నిర్మాణమే ఉత్తమమని నిపుణులు భావిస్తున్నారంటండి. ఇక మాజీ ఎంపీ కేశినేని నాని మీద కేసు నమోదైంది. కేశినేని నాని గారు తరచు కనీసం వారంలో 2-3 సందర్భాల్లో కేశినేని చిన్ని, విజయవాడ సిట్టింగ్ ఎంపీ చిన్ని గారి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన ఎంపీ అంటే ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అని పేర్కొంటూ చిన్ని గారిని అవమానపరిచేలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. సో అందుకు కేశినేని చిన్ని ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదైందంట. ఆయన మీద, ఆయన అనుచరుల మీద. ఇక 2 ఏళ్లలో వైద్య వ్యవస్థను గాడిన పెట్టాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వైకాపా ప్రభుత్వంలో వైద్య వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని వదిలించి గతి తప్పిన పరిస్థితిని గాడిన పెట్టడానికి 2 ఏళ్లలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని. ఎలా గాడిన పెట్టారండి? ఇప్పటికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మందులు పూర్తి స్థాయిలో ఎవరు, పరికరాలు పూర్తి స్థాయిలో వినియోగించరు. ఆ చిన్న చిత్తక లంచాలు ఇప్పటికీ ఉంటాయి. గాడిని పెట్టాను అంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్నారు. అన్ని చోట్ల జరిగేవి. అది కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న దారుణమైన అవస్థ ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది. మీరేదో లెక్కలు చెప్పుకుంటున్నారు కానీ ఇక పిఏ 100 కోట్లు దోచుకుంటే జగన్ ఎంత దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మంత్రి బాలవీరాంజనేయ స్వామి. వెన్నుపోటుకు గొడ్డల వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం.
విశాఖ ఉక్కు ప్రమాద బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య 10కి చేరింది. మిస్టర్ బీస్ట్ 50 కోట్లు అంటండి. ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్గా పేరొందిన మిస్టర్ బీస్ట్ సరికొత్త రికార్డు. యూట్యూబ్లో 50 కోట్ల చందాదారులు దాటిన తొలి క్రియేటర్గా నిలిచారు. 2012 ఫిబ్రవరిలో ఆయన యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు. అప్పుడు ఆయన వయసు 13 ఏళ్ళు. పాఠశాల క్రీడలకు సచివాలయాల్లో కొలువులు, మహిళా క్రీడోత్సవాల్లో పాల్గొన్న వారందరికీ ఉద్యోగాలు. 5 ఉమ్మడి జిల్లాల్లోనే 192 మందికి ఇలా పోస్టులు. నాటి వైకాపా ప్రభుత్వం నిర్వాహకం, పారదర్శకతకు పాతరేసి ఆఫ్లైన్లో నియామక ప్రక్రియ. ఇప్పుడు మెగా డిఎస్సీలో అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయినాయి అని అంటుంటే టీడీపీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వైసీపీ హయాంలో సచివాలయ ఉద్యోగాలు 1,34,000 భర్తీ చేశారు కదా, దానిలో జరిగిన అవినీతి, అక్రమాలు, వ్యవహారాలను ఇప్పుడు వెలికితేస్తుంది టీడీపీ వాళ్ళు. వైసీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో క్రీడా కోటా ఉద్యోగాల్ని అంతర్జిల్లా పాఠశాల క్రీడలు, అంతర్జిల్లా మహిళా క్రీడోత్సవాల్లో పాల్గొన్న వారికి ఇచ్చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాల్లోనే అంతర్ పాఠశాలల స్థాయిలో అండర్-19, అండర్-17, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న 180 మందికి, అంతర్జిల్లా ఉమెన్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న 12 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు స్పోర్ట్స్ కోటాలో. స్పోర్ట్స్ కోటా అంటే అంత నవ్వులాట అయిపోయింది వీళ్ళకి. సో దాన్ని ఇప్పుడు ఇచ్చారు. అలాగే డిఎస్సిపై సిబిఐతో విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి డిమాండ్ చేశారు. అండ్ ఏపీపీఎస్సీలో పనిచేసిన వారికి సచివాలయ పరీక్షల్లో టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయి? ప్రశ్నపత్రం లీక్ అయినందువల్లే కదా జగన్పై నేలపై విజయ్ కుమార్ ధ్వజం. జగన్కు ఉపాధ్యాయులంటే ద్వేషం, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి. సో వైసీపీ వాళ్ళేమో వదిలిపెట్టట్లా. ఈ డిఎస్సి, మెగా డిఎస్సి పేరుతో మెగా స్కాము. ఈ స్కామ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హస్తం. నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐతో సమగ్ర విచారణ చేయించాలని చెప్పిందే చెప్పి ఒక నెల రోజుల నుంచి వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలు సీఎం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి దాన్ని కొంచెం ఆరోపణల స్థాయిని విస్తృతం చేసి వాళ్ళు చేసే ప్రతి ఆరోపణకి ప్రభుత్వం సమాధానం చెప్పింది, ఆధారాలతో సహా న్యాయపరమైన సమాధానం కూడా చెప్పింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ వెనక్కి తగ్గట్లేదు. వెనక్కి తగ్గకుండా అవకతవకలను సాక్ష్యాధారాలతో ఎత్తి చూపుతూ ఎక్స్లో మళ్ళీ పోస్ట్ పెట్టారనమాట నిన్న. వీళ్ళు అడిగే ప్రతిదానికి కూడా ఇప్పుడు నవీన్ విషయం ఏంటి, దుర్గయ్య విషయం ఏంటి, 1:1 కాల్ లెటర్స్ వచ్చినా ఎందుకు కొంతమందికి ఉద్యోగాలు రాలేదు, ప్రతిదానికి కూడా అధికారులు కోన శశిధర్ గారు అండ్ ఇంకొంతమంది సమాధానం చెప్పారు. అయినా సరే మళ్ళీ అవే ప్రశ్నలతో జగన్ గారు పోస్ట్ పెట్టారు. 100 సార్లు 1000 సార్లు అధికారులు సమాధానం పెట్టి చెప్పినా ఆయన 2000 సార్లు పోస్టులు పెడతాడు. ఎందుకంటే వాళ్ళకేం పోయింది, ఖాళీగా ఉన్నారు రాజకీయంగా. మెగా డిఎస్సీలో ఒక గందరగోళం సృష్టిస్తే రాజకీయ ప్రయోజనాలు వస్తాయనే భ్రమలో ఉన్నారు. సో అది జరుగుతుంది. ఇక తుని అమ్మాయి పాప, మా పాప 2 ఏళ్ల పాప జ్ఞానేశ్వరి 6 రోజులైంది, ఇంకా ఆచూకీ తెలియట్లా. ఆ పెంపుడు కుక్కను కూడా నిన్న పంపిస్తే ఆ పెంపుడు కుక్క కూడా మొన్న పంపించారు, దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి అది అడవుల దగ్గరలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఏమీ తినకుండా చనిపోయిందంట నిన్న. సో అసలు క్లూస్, ఎటువంటి క్లూస్ కూడా దొరకట్లేదు. ఇందులో పోలీస్ దర్యాప్తు కూడా సవాల్గా మారింది. నేటి నుంచి పాపికొండల విహారయాత్ర నిలిపివేత, సమగ్ర తనిఖీల తర్వాతే బోట్లకు అనుమతులు. అలాగే బాంబే, ఢిల్లీ, మద్రాస్ అడ్వాన్స్డ్ టాపర్లకు ఈసారి అవే ముద్దు. ఐఐటి బాంబేలో చేరిన ప్రథమ ర్యాంకర్, ఐఐటి హెచ్లో 339 ర్యాంక్తో ప్రారంభం, 642తో ముగింపు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు. ఐఐటి కౌన్సిలింగ్ గాలివాన తోడై కరెంటే కాలినాగాయి. ఎంత కష్టం వచ్చింది తల్లి. కారు పక్కకు తీస్తుండగా ప్రమాదం అంటే భార్య కళ్ళెదుట భర్త, కుమారి మృతి. ఈ కారు మీద విద్యుత్ తీగలు పడ్డాయి. ఆమెకు కొద్దిగా షాక్ తగిలి అరిచారు. తల్లికి ఏమైందోనని బిడ్డ ఋత్విక వస్తుండగా కారు తగిలి ఒరిగిపోయింది. ఆమెకి ఏమైందోనని కారులో ఉన్న సందీప్ కిందకి దిగి ఆదుర్దాలో పక్కనే ఉన్న కరెంటు వైరును పట్టుకొని మృత్యువాత పడ్డారు. వారిద్దరికీ ఏమైందో తెలియక భయంగా కదలలేక ఇలా స్థానులైపోయారు ఇల్లాలు. పాపం. పచ్చన కుటుంబంలో గాలివాన బీభత్సం సృష్టించింది. కరెంట్ షాక్ తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్ళ ముందే భర్తకు, కుమార్తెకు ఏమైందో తెలియక తల్లడిల్లిన గృహిణి వారు విద్యుతాఘాతంతో మృతి చెందారని తెలిసి కన్నీరయ్యారు. పాపం. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఈనాడుని మనం పక్కన పెడితే
సాక్షిలో చూస్తే మెగా డిఎస్సి మీద అది పోస్ట్ పెట్టారు. తర్వాత ఆర్టీసీని పీపీపీ చేసేస్తున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా, అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో భాగంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. 5,000 కోట్ల విలువైన భూములు అస్మదీయులకు. వీళ్ళు ఇక్కడ వైసీపీతో సమస్య ఏంటంటే మెడికల్ కాలేజీలు పీపీపీ చేసినప్పుడు కూడా అస్మదీయులకు ఇచ్చేస్తారు, బినామీలకు ఇచ్చేస్తారు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు దారాదత్తం చేసేస్తారు అన్నారు. తీరా ఆ పీపీపీ కాంట్రాక్ట్కి వెళ్తే ఎవరు రాలేదు, ఎవరు ముందుకు రాలా. 2 మెడికల్ కాలేజీలు మాత్రమే పీపీపీ కింద ఎవరో టెండర్ దక్కించుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు టెండర్లో కూడా పాల్గొనలా. కానీ సాక్షిలో ఏం రాశారు, చంద్రబాబు నాయుడు గారు బినామీలకు మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తారు, 1,000 కోట్ల విలువైన భూములు వాళ్ళ బినామీలకు ఇచ్చేస్తారని రాశారు. కానీ ఎవడు టెండర్ వేయలేదు కనీసం ఎవడో కూడా. నిజంగా వైసీపీ చేసిన ఆరోపణ నిజమైతే ఈపాటి ఏ మంత్రి గారి బంధువులో లేదంటే ఏ ఎమ్మెల్యే గారి బంధువులకో ఏ బినామీకో అవి దక్కాలిగా. మొత్తం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్నీ టెండర్లు కంప్లీట్ అవ్వాలిగా. కానీ ఎవరు టెండర్ వేయలేదే, ఎవరు టెండర్ వేయట్లా. అంటే ముందే వీళ్ళు ఏడుపు ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆర్టీసీ బస్ స్టాండ్లు ప్రైవేటీకరణ పీపీపీ చేస్తారని అప్పుడే అస్మదీయులకు ఇచ్చేస్తారని చెప్పి కుతంత్రం అని చెప్పి రాసేశారు. నిర్వీర్యం చేసే కుట్రలో మరో అడుగు ముందుకు వేసిన చంద్రబాబు సర్కారు 12 ఎకరాల్లోని విశాఖ మద్దిలపాలెం బస్ స్టేషన్కు విలువ 2,400 కోట్లు, దీన్ని 500 కోట్లు పెట్టే సంస్థకు కట్టబెట్టేలా డిపిఆర్, ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో, అంటే శాశ్వతంగా దారాదత్తం చేయడమే అని ఒక ఏడుపు కొట్టు వార్త రాశారు. పసలేదు, సబ్జెక్ట్ లేదు, రెచ్చగొట్టడానికి రాసిన వార్త అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో ఏడిచి అస్మదీయులకు ఇచ్చేస్తారు, బినామీలకు ఇచ్చేస్తారు అన్నారు. తీరా ఎవడు టెండర్లో కూడా ఎవడో పాల్గొనలేదు. నిజంగా అస్మదీయులకు ఇస్తే ఎవరో ఒకరు పాల్గొనేవాళ్ళుగా, ఎవరికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా. నా భూమి నాదేనా, భూ వ్యవస్థ అస్తవ్యస్తం, రాష్ట్రంలో భూ హక్కులపై తీవ్ర అనిశ్చితి. కరెక్టే ఇది. ఎటు చూసినా కబ్జాలు, మోసాలు, అధికార పార్టీ నేతల అరాచకాలే. 100% వాస్తవం ఇది. ఎక్కడికక్కడ రాజకీయ జోక్యంతో పెరిగిన వివాదాలు పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లకు వెల్లువెత్తిన బాధితులు. బాబు సర్కార్ రాగానే జగన్ హయాంలో భూ సంస్కరణలకు తోట్లు. ఈ పాయింట్ ఒప్పుకోనులే. భూ కబ్జాలు ఇవన్నీ ఎప్పటి నుంచి వైసీపీలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇక ఆరోగ్యశ్రీలో అన్ని ప్రొసీజర్లు అనవసరం. గత ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్లు పెంచారు. కేంద్రం ఇతర రాష్ట్రాల పథకాల్లో ఇన్ని ప్రొసీజర్లు లేవు. పీపీపీ వైద్య కళాశాలలో పెట్టుబడి పెట్టే వరకు రాష్ట్రంపై ప్రత్యేక ప్రేమ ఉండదు. ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ఆర్దే, మంత్రి సత్యకుమార్ వెల్లడి. చంద్రబాబు సర్కార్పై కాపులు తిరుగుబాటుట, ఓట్లు దండుకొని వివక్ష చూపుతున్నారంటూ మండిపాటు, హామీలు అమలు చేయకుండా దగా చేయడంపై సమరశంఖం. ఇటీవల రాజమహేంద్రవరంలో కాపు ఐక్యవేదిక భేటీ. వచ్చే నెల 4వ తేదీల్లో తణుకులో కాపుగలం రాష్ట్ర స్థాయి సదస్సు. వైసీపీ వాళ్ళు ఎప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా సరే తెర వెనుక సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం వైసీపీ వాళ్ళ పని కాబట్టి 2015-16లో కూడా ముద్రగడ పద్మనాభం గారి పేరుతో ఎన్ని డ్రామాలు ఆడించారో చూశాం కదా. ఇప్పుడు అటువంటి కొంతమందిని తయారు చేసి కాపులను రెచ్చగొట్టి, కాపులు ఎందుకంటే అరౌండ్ 20% ఓట్ బ్యాంక్ ఉంది కదా, సో వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు ఉసిగొల్పి ఇలా సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అలవాటే. కాబట్టి ఇదిగో కాపులు, వైసీపీ మైండ్ సెట్తో ఉన్న కాపులు ఒక మీటింగ్ పెడుతున్నారంట తణుకులో కాపుగలం. దానికి సాక్షిలో డబ్బా. మా ఏఐ మాకే సొంతం. ఇతర ఇక్కడ కాపులు అని సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇతర సామాజిక వర్గాలకు బీభత్సంగా న్యాయం చేసి ఏమైనా వీళ్ళకి అన్యాయం చేస్తున్నారా? వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని లేడుస్తారా? లేదు కదా. అందరికీ జరిగేది వీళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు అందరికీ ఆడబిడ్డనిది ఇస్తే వీళ్ళకి ఇస్తారు, అందరికీ తల్లికి వందనం ఇస్తే వీళ్ళకి ఇస్తారు. ప్రత్యేకంగా వీళ్ళ కోసం రూపొందించిన పథకాలు ఏమైనా హామీలు ఇస్తే ఇస్తారు. మా ఏఐ మాకే సొంతం. విదేశాల్లో ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్లపై అమెరికా నిషేధం వల్ల శక్తివంతమైన టూల్స్ను కోల్పోనున్న విదేశీ సంస్థలు. అమెరికా కంపెనీలకు అడ్వాంటేజ్. భారత్తో సహా ఇతర దేశాల సాఫ్ట్వేర్ సంస్థలు వెనుకబడే అవకాశం. యాక్సెస్ లేకపోతే స్టార్టప్ల ఇన్నోవేషన్ నెమ్మదించే అవకాశం. దీంతో సాఫ్ట్వేర్లా కాకుండా మిలిటరీ టెక్నాలజీలా చూస్తున్న అమెరికా. చిప్లు, సెమీకండక్టర్లు, సూపర్ కంప్యూటర్లను దాటేసి నియంత్రణ. అమెరికా ఏకపక్ష ధోరణి. ఇతర దేశాలు డెవలప్ చేసే ఏఐ కాకుండా మా ఏఐ మాకే సొంతం అంటుందంట. మహిళా రైతులు రైతు కూలీలపై దౌర్జన్యం ఏంటి? గుంటూరు జిల్లా మామిడిపల్లిలో మహిళా రైతులు రైతు కూలీలపై జరిగిన పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందంట. స్టీల్ ప్లాంట్ ఘటనలో మరో కార్మికుడు. సో ఇవన్నీ
సాక్షిలో ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేథ్, భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ఈ నెల 30న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 17వ తేదీన ట్రంప్ మోదీ భేటీ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన ఫ్రాన్స్లో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారంట. ఇంకా పంట కోసం ప్రాణం బలి అని ఒక వార్తని ఆంధ్రజ్యోతిలో రాశారు. పంటలపై ఈ పెస్టిసైడ్ చల్లుతారు కదా, దానివల్ల క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత వస్తుందంట. వైద్య సిలబస్లో లేని పెస్టిసైడ్ టాక్సికాలజీ, 3 నిమిషాల్లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు, రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు, శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో ఎప్పుడు అమలు చేస్తారో అని ఓయూ పరిశోధకుడు దొంతి నరసింహారెడ్డి గారు పేర్కొన్న కీలకమైన అంశాలను ఆంధ్రజ్యోతిలో రాశారండి. దేశంలోని గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భస్థ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి అనే మంచి అంశాన్ని, వ్యాలిడ్ పాయింట్లని ఆంధ్రజ్యోతిలో మెయిన్లీ రాశారు. అది చూడొచ్చు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం సూర్యఘర్ దాన్ని బాగా విస్తృతం చేసి ఎక్కడికక్కడ సౌర పలకాలు పెట్టాలని చెప్పారు కదా, అంటే సోలార్ విద్యుత్ పెట్టుకోమని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏంటంటే పిఎం సూర్యఘర్కు మెటీరియల్ కొరత, కేంద్ర నిబంధనతో పథకం నత్తనడక, ప్యానెళ్లలో దేశీయ సోలార్ సెల్స్ వాడాలని షరతు, నిబంధన పాటించకపోతే సబ్సిడీ రద్దు, దేశీయ సెల్స్కు ఒక్కసారిగా డిమాండు, కొరత 80 నుంచి 120% పెరిగిన ధరలు. ఫలితంగా సూర్యఘర్ అమల్లో తీవ్ర జాప్యం. రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తులు 10,32,000, ఇప్పటి వరకు పరిష్కరించినవి 1,71,000, అంటే అరౌండ్ ఒక 12% వరకు మాత్రమే పరిష్కరించారు. దరఖాస్తులు అందుతున్న మేరకు వేయలేకపోతున్నారు సూర్యఘర్ని. ప్రభుత్వం ఏమో సూర్యఘర్ కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయండి, సోలార్ కరెంట్ ఇవ్వండి, ఇళ్ల మీద అమర్చండి అని ప్రభుత్వం చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో 90% ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల చిలకొట్టుడు కూడా కొంత ఉంది. మేము చెప్పిన ప్యానెల్లే ఇవ్వాలి, మేము చెప్పిన ప్యానెల్లే కొనాలి, మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి అని అక్కడక్కడ ఈ లంచాలు అవి ఉన్నాయి. సో అది సోలార్ బేజార్ అని రాశారు. ఇక మోదీ వల్ల విపక్షం విలవిల అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన ఎడిటోరియల్ అండి. కొత్త పలుకు, రాజకీయాలలో విలువలు పతనమయ్యాయి, జో జీతేగా వహీ సికిందర్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎన్డీఏ నాయకుడిగా ప్రధాని మోదీ బాహుబలిగా ఎదగ్గా ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్థ నాయకత్వం కొరవడి మోడీని ఢీకొనలేక డేలా పడిపోయింది. ప్రధాని మోదీ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని ఇండియా కూటమి తన ఉనికిని చాటుకోవడానికి సతమతమవుతోంది. పాపం టీఎంసీ పార్టీ చూడండి ఎలా చీలిపోయిందో, అలాగే డిఎంకే పార్టీ కూడా చీలిపోవడానికి రెడీగా ఉంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతీయ పార్టీలు చీలిపోయాయి. ఎన్సీపీ చీలిపోయింది, శివసేన చీలిపోయింది, టీఎంసీ చీలిపోయింది, రేపు మాపో డిఎంకే చీలిపోద్ది. ఒకవేళ బీజేపీతో గనక తగాదాలు అలాగే కంటిన్యూ చేస్తే ఈ పార్టీ టీడీపీకి కూడా అదే గతి పట్టేది. కాబట్టి చంద్రబాబు గారు టైంకి నిర్ణయం తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు, వాళ్ళతో ఎందుకు లేని. సో బీజేపీకి వెనతో పెట్టిన విద్య ప్రాంతీయ పార్టీలను చీల్చడం, వాళ్ళలో కలిపేసుకోవడం, బలమైన నాయకత్వాన్ని. సరే ఇది పక్కన పెడితే రిషికొండకు మోక్షం ఎప్పుడు, సరే కదా, అందరికీ వచ్చిన డౌటే. ఈ ప్రభుత్వం చేతగానితనమో అర్థం కావట్లేదు, లేకపోతే అతి జాగ్రత్త అర్థం కావట్లేదు. రిషికొండ ప్యాలెస్ని ఇప్పటి వరకు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ప్యాలెస్ వినియోగంపై అదే తర్జన భర్జన, 2 ఏళ్ళైనా వాడకంలోకి రాని భవనాలు, నిర్ణయం కోసం మంత్రుల కమిటీ నియామకం, 5 సార్లు భేటీ అయినా తేలని ఫలితం, నిర్వహణ కోసం టెండర్లు పిలిచిన ఏపీటీడీసీ, ప్యాలెస్లో మార్పులు చేయాలన్న సంస్థలు, భవనాల నిర్వహణకు 25 లక్షలు ఖర్చు. చూడండి, ప్యాలెస్ నిర్వహించాలంటే భారంగా మారింది. అది 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు, దాన్ని నిర్వహించడానికి కూడా కష్టంగా మారింది. నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాన్ని ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది ఐఏఎస్ అధికారులు, ఇంతమంది పొలిటీషియన్స్, ఇంతమంది మంత్రులు ఉన్నా దాన్ని ఏం చేయాలో మైండ్ పనిచేయట్లేదు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఎలా వాడాలో ఏం చేయాలో. పెద్ద వాళ్ళకి ఆక్షన్ వేసేయండి, ఓపెన్ ఆక్షన్ వేసేయండి. పెద్ద వాళ్ళకి ఏ అదానీ గారో అంబానీ గారో ఎవరో కార్పొరేట్ శక్తి కొనుక్కుంటారు. ఒక 5,000 కోట్లు పెట్టో, 2,000 కోట్లు పెట్టో, 3,000 కోట్లు పెట్టి అమ్మేయండి వీలైతే. లేదు ప్రకృతి సంపద అమ్మకూడదు అంటారా, లీజుకి ఇచ్చేయండి.
పెద్ద పెద్ద ఇప్పుడు వైజాగ్లో పెద్ద పెద్ద కన్వెన్షన్లు ఉన్నాయి. అక్కడ వివాహం చేయాలంటే రోజుకి 1-2 కోట్లు ఖర్చు అవుద్ది. అలాగే ఇక్కడ కూడా కన్వెన్షన్ సెంటర్లా మార్చేయండి. పెద్ద పెద్ద దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి విశాఖ ఎంత బాగుంటుంది. మన ఇండియాలో అత్యంత అద్భుతమైన అందమైన సిటీల్లో విశాఖపట్నం కూడా ఒకటి. సో విశాఖపట్నంలో బీచ్ ఒడ్డున రిషికొండ ప్యాలెస్లో మా పిల్లలకు పెళ్లి చేసామని గర్వంగా చెప్పుకుంటారు. సో కన్వెన్షన్ హాల్గా మార్చేయండి. పెళ్లి చేయాలంటే ఒక 5 కోట్లు ఫీజు పెట్టండి, పెడతారు. మరి దేశంలో ఉన్న టాప్ రిచెస్ట్ మ్యాన్లో ఒక 1000 మందో ఎంతమందికో దీని మీద కన్ను ఉంటుంది, వాళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. సో ఇలా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఏమీ చేయడానికి బుర్ర పనిచేయట్లేదు వీళ్ళకి. ఇక సర్కారు బడి బల రాజధాని గ్రామంలో అద్భుతమైన పాఠశాల, ఇంటర్నేషనల్ స్కూల్ను తలపించేలా వస్తువులు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో నిర్మాణం. సో నిడమర్రులో జెడ్పీ మోడల్ స్కూల్ ఒకటి నిర్మించారండి. అక్కడ చూడండి ఫుట్బాల్ గ్రౌండ్, రన్నింగ్ ట్రాక్ ఎంత బాగుందో చూసారా. ఇది ప్రభుత్వ పాఠశాల, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నారు. మంగళగిరిలో ప్రయోగాత్మకంగా నిర్మించారు, సక్సెస్ అయింది. ఇక నేడే ఇరాన్ తొడ్డీలు చెప్పుకున్నాము. ప్రభుత్వ ఆసుపత్రులపై పెరిగిన నమ్మకం, శస్త్రచికిత్సలో 37.37% పురోగతి అని చెప్పారు. అలాగే 1543 కోట్లతో పుష్కరదారులు 1543 కోట్లతో పుష్కరాలకు సంబంధించి రోడ్లు వేయబోతున్నారంటండి. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రజ్యోతి కూడా మనం పక్కన పెట్టేసి ఆంధ్రప్రభ చూసుకుంటే, ఫ్రాన్స్లో ప్రధాని మోదీ G7 సదస్సుకు భారత ప్రధాని ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ. 17వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో. ఇక నేడే డీల్పై సంతకాలు. కోటా నుంచే కొట్లాట, స్కాములపై పోరుబాటుకు రాహుల్ శ్రీకారం. ఈ నెల 17న రాజస్థాన్లో ప్రారంభం, జూలై 10న అలహాబాదు, 11న పట్నా, 14న ఢిల్లీలో పేపర్ లీకేజీలు, స్కామ్లపై విద్యార్థి సదస్సులు, ఆందోళనలు. సో ఒక మంచి సబ్జెక్ట్ దొరికింది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్ళి ఆందోళన చేయడానికి, కాబట్టి దానికి సిద్ధమవుతున్నారు. ల్యాండ్ పూలింగ్కు రైతులు సై, గ్రామ సభల్లో అంగీకారం, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం. అమరావతిపై తప్పుడు ప్రచారాలకు గణాంకాలే జవాబు. ఐకానిక్ భవనాల వ్యయం కేంద్ర కాంప్లెక్స్ కంటే తక్కువ. రాజధాని నిర్మాణాల్లో పారదర్శకత కట్టుబడి ఉన్నాం. పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టీకరణ. ఇంటింటికి సార్ వాటర్ ధృవీకరణ ప్రక్రియకు శ్రీకారం. రేపటి నుంచి ప్రత్యేక వాటర్ జాబితా సమగ్ర సవరణ మొదలవుద్ది. ఇక మిర్చి యార్డుల అక్రమాల ఘాటు, మార్కెట్ సెస్, జీఎస్టీ ఎగవేత, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి, జీరో కటింగ్, బిల్తో దోపిడీ, ఈనాం నమోదు అవ్వకుండానే అమ్మకాలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు, అటకెక్కిన విజిలెన్స్, సిఐడి విచారణ. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డు అక్రమాల ఘాటుకు అమ్మేసిందంట. అనేక అక్రమాలు జరిగాయి, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదంట. ఇక సర్వదర్శనానికి 24 గంటలు భక్తులతో తిరుమల కటకట. కుప్పకూలని ఎయిర్ ఫోర్స్ విమానం, ఇక IIITలు. ఓకే, సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వాట్సాప్లో మన ఛానల్ లింక్ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.